అండ్ శ్రీకృష్ణ గారికి మీకు ఏంటి కనెక్షన్ ఏమన్నా? శ్రీకృష్ణ అనే అసలు లైక్ లేదు ఫ్యామిలీ మెంబర్ అని కాదు, కానీ హీ ఇస్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ టు మీ. ఆయన నేను ఇప్పటికి కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నయ్య అని పిలుస్తున్నాను నేను, బికాజ్ ఆయన లేకపోయి ఉండుంటే ఐ వుడ్ హావ్ నెవర్ ఈవెన్ tried to go into movies, music, పాడడము and all, because ఆయన వల్లే I could sing in 2 of the major films, సరిపోదా శనివారం అండ్ వెట్టయ్యన్ అని చెప్పి రజనీకాంత్ గారి సినిమా వచ్చింది. సో ఆ 2 సినిమాలకి ఆయన వల్లే I got the chance to sing in that. సరిపోదా శనివారంలో ఏ సాంగ్ మీరు పాడింది? సరిపోదా శనివారంలో I sang backing vocals for 2 of the songs. One was a BGM, పెళ్ళ పెళ్ళ మన శబ్దమే అదిరేను ఆకాశమే అని. రెండోది కార్తిక్ గారు పాడారు ఒకటి, సరిమప్ప మప మపప్ప దనిదమరిమగరిస. సో దానికి I gave the backing vocals. సూపర్. సో బ్యాకింగ్ వోకల్స్ నుంచి మెయిన్ సింగర్ గా ఎప్పుడు ప్రమోట్ అవుతున్నారు? అది with God's permission, whatever it is there. సో మ్యూజిక్ అనేది ఎక్కడ పర్టికులర్ గా నేర్చుకున్న లేదు, మ్యూజిక్ ఎవరైనా నమ్మే విషయమేనా ఇది? లేదండి, అంటే అలానేం కాదు. అంటే మ్యూజిక్ నేర్చుకోకపోయినా కూడా I do a lot of research. యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్ వల్లే. ఓకే, బికాజ్ నాకేంటంటే మై టైమ్ టేబుల్ ఇస్ లైక్ పొద్దునే లేవడం, మొత్తం అన్ని పనులు అయిన తర్వాత I just sit on my laptop and I do anything which is there related to music. ఓకే, అదేదైనా వీడియో కావచ్చు, లేకపోతే ఏదైనా పాట కావచ్చు. ఓకే, నాది ఎలా ఉంటుందంటే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఐఎమ్ జస్ట్ లైక్ ఆ దాంట్లోనే మగ్నం అయిపోయి, సో అలా ఐ విల్ బి రిసర్చింగ్ ఎవ్రీథింగ్ ఆన్ మ్యూజిక్ విచ్ ఇస్ దేర్. సూపర్. అండ్ ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ అంటే మీరు కంపోజ్ చేసింది? అంటే నేను ఫస్ట్ కంపోజ్ చేసిన పాట నా ఫేవరెట్ సాంగ్ ఓ అమ్మాయో అని చెప్పి, అండ్ దాట్ ఈస్ వాట్ ఐ సాంగ్ ఫర్ ఇండియన్ ఐడల్ ఆడిషన్స్. ఇంప్రెస్ అయిపోయారు జడ్జెస్ అందరూ కూడా. సో మా కోసం ఆ సాంగ్ పాడతారా? తప్పకుండా. హే తారలే నిన్ను చూసి నన్ను మాయలో పడేసే, నే జారలే గుండె హత్తు మీరి కుప్పి గంతులేసే, నీ కంటి చూపులో నల్లరేంటో కవించనే, ఈ తీయనైన తీపి గుర్తులేంటో నవ్వించనే. హో అమ్మాయో ఏ మాయో నీ వైపు మళ్ళనే గానమల్లే సంబరాలే చేసుకుంటూ బ్రతికెలే. వాయిస్ ఏదో పంచదార పాకేసి పాడినట్లుంది. రియల్లీ వండర్ఫుల్ అండి. అంటే మీరు పాడే విధానానికి, అంటే ఈ లిరిక్స్ కి, అండ్ మీరు ఇక్కడ కూర్చొని చక్కగా సెటిల్ అయి పాడుతున్నారు, బట్ అక్కడ పాడేటప్పుడు మీరు ఇచ్చే స్లో స్మాల్, అంటే దాన్ని ఎలా చెప్పాలి, వెరీ 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 లెస్ ఎక్స్ప్రెషన్స్ తో ఉన్నట్లు కనబడి ఇంప్రెసింగ్ అనేది చాలా ఓవర్ గా చేసేసారు మీరు. అండ్ నేను బాగా చూసాను జెనీలియా గారు, అసలు ఎంత ఎంజాయ్ చేశారండి మీ సాంగ్ ని. దట్ ఈస్ ట్రూ. జెనీలియా మ్యామ్ ఇస్ ద స్వీటెస్ట్ పర్సన్. అంటే ఆ రోజు జెనీలియా మ్యామ్ ముందు పాడడం అంటే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై డ్రీమ్స్. ఓకే, అండ్ ఆ రోజు పాడుతున్నప్పుడు అంటే నాకు భయం వేసినప్పుడల్లా ఐఎమ్ లైక్ సింగింగ్ అండ్ ఐ డాన్స్ అండ్ ఐ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఆన్ ది స్టేజ్. సో అలా పాడుతున్నప్పుడు ఏదో చేసేసాను, బట్ ఐ వాజ్ వాట్ ఎవర్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. సో అలా చూస్ చేయడం అండ్ జెనీలియా గారికి అది నచ్చడం ఇస్ లైక్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. తను చాలా ఎంజాయ్ చేశారు. అంటే కంపేర్ టు అదర్ సాంగ్స్ ఈ సాంగ్ కి ఆవిడ అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి కంప్లీట్ గా ఆవిడ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు మీరు పాడుతుంటే. సో షీ ఎంజాయ్డ్ ఎ లాట్. మేము చూసి అబ్బాయి ఈవిడ ఎంత ఎంజాయ్ చేస్తుంది, మళ్ళీ ఇది మూవీ సాంగ్ అంటే కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ ఓన్ కంపోజిషన్. బట్ ఏదేమైనప్పటికీ కూడా పెద్ద పెద్ద మూవీ సాంగ్స్ కి ఏమాత్రం తీసిపోని రకంగా ఉంది ఈ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ ఫీల్స్ లైక్ I'm on the right path. Who is your favorite in Indian Idol అండి? ఇండియన్ ఐడల్ లో అయ్యో ఫేవరెట్ అని ఎవరు చెప్పలేనండి, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ మై ఫేవరెట్. ఎందుకనంటే మీకు ఈ కన్ను ఇష్టమా అంటే ఏం చెప్తాం, బట్ ఏవైనా కళ్ళు రెండే ఉంటాయి. సో అదేనండి, అలాగే మేము 12 మంది ఉంటామండి. అలా అని కాదు, జనరల్ గా ఏంటంటే ఎంత మంది ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎంత మంది ఉన్నా కానీ మనకంటూ ఒక ఫేవరెట్ పర్సన్, చాలా కనెక్టెడ్ లైక్ మైండెడ్ ఉంటారు. అంటే ఫేవరెట్ పర్సన్ అంటే అందరూ నా ఫేవరెటే, కానీ ఇఫ్ ఐ హ్యాడ్ టు గివ్ లైక్ ఒకరితో నా బాండింగ్ చాలా ఎక్కువ అయిపోయింది అని అంటే నా రూమ్మేట్ అనుకోవచ్చు, శశాంక్ అని. Okay, because tanu flutist and tanu flute and he used to sing. Okay, and me and him మేము ఏంటంటే
వీ యూస్ టు బీ ఇన్ ద సేమ్ రూమ్. సో అలా చాలా విషయాలు మాకు మేము షేర్ చేసుకోవడం, వీ ట్రై టు మేక్ అ సాంగ్. ఓకే, సొంతంగా ఒక మ్యూజిక్ చేసి కంపోజ్ చేసి, ఓకే వీ డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ తనతో అనే కాదు, మేమందరం ఒక హోటల్లో ఉండేవాళ్ళం. సో ఉంటున్నప్పుడు కూడా మేమందరం ఓకే వాళ్ళు చెప్తారు లైక్ యూ షుడ్ నాట్ గో ఆఫ్టర్ దిస్ టైం, మీరు ఈ టైం తర్వాత ఇది చేయకూడదు అని. కానీ మాకు అసలు అలాంటివి ఏమి మేము పట్టించుకోకుండా, నో రెస్ట్రిక్షన్స్ ఇన్వాల్వ్డ్ అన్నట్టు లైక్ మేమందరం ఒక చోట గుంపుగా చేరిపోయి అలా నవ్వుకుంటూ అలా పాడుకుంటూ we used to like feel like it's a family, not like a competition. సింగర్స్ కున్న బ్లెస్సింగ్ అదేనండి, ఎక్కడున్నా కానీ మీరు పాడుతూ బ్రతికేస్తారు అలాగా. లైక్ అంటే మీకు వేరే ప్రపంచంతో సంబంధం లేదు. అలానే లేదండి. ద థింగ్ ఇస్ వీఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్, బికాస్ ఇది మా అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. ఓకే, సో కొన్ని విషయాలు నేను ఒకళ్ళ నుంచి నేర్చుకుంటారు, కొన్ని విషయాలు నాకు వాళ్ళు వేరేగా చెప్తారు. సో అలా దట్ ఈస్ లైక్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ అస్. సో సూపర్ సింగర్ అనేది ఆల్రెడీ 1 year అయిపోయింది కాబట్టి జస్ట్ ఐ ఆస్క్ యూ అబౌట్ ఇండియన్ ఐడల్ అండి. ఇక్కడ జడ్జెస్ గురించి మనం మాట్లాడదాము. తమన్ గారు ఏదో చూడడానికి ఏదో సీరియస్ గా మాకు కనిపిస్తారు కానీ వెరీ జోవియల్, వి నో ద మోస్ట్ సార్కాస్టిక్ పర్సన్ యు విల్ ఎవర్ మీట్. ఆయన వెరీ సార్కాస్టిక్. ఆయన లైక్ ఆయన వల్లే మాకు అసలు షోలో ఒక లైక్ ఏదైనా బోర్ అవ్వకుండా, లైక్ ఎందుకంటే మేము పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటాం. సో మాకు ఏదైనా ఎంజాయ్మెంట్ ఫన్ థింగ్ ఏదైనా ఉందంటే అది తమన్ గారి వల్లే. ఓకే అండ్ హీ వాజ్ ద మోస్ట్ లైక్ సపోర్టివ్ పర్సన్ ఫర్ మీ. ఎందుకంటే ఆయనే నాకు సూపర్ లైక్ ఇండియన్ ఐడల్, ఈవెన్ సూపర్ సింగర్స్లో కూడా, సూపర్ సింగర్స్ ఫినాలేకి హీ కేమ్ యాజ్ అ జడ్జ్. ఓకే, అండ్ ఆయన వచ్చి నిన్ను లైక్ ఆయన పాట పాడాను నిన్నిలా అని. సో హీ వాజ్ లైక్ అందరూ ఒక మెడ్లీ లాగా పాడితే హీ వాజ్ లైక్ ఆ నిన్నిలా ఎవరు పాడారు, యూ సాంగ్ బ్యూటిఫుల్లీ, లైక్ నువ్వు ముందు నాకు తెలిసి ఉంటే ఐ వుడ్ హావ్ మేడ్ యూ సాంగ్ దాట్ సాంగ్ అని చెప్పి హీ టోల్డ్ మీ. అండ్ ఫార్చునేట్లీ అగైన్ డెస్టినీ అనుకోవచ్చు, ఐ వాజ్ దేర్ ఆన్ ఇండియన్ ఐడల్. ఓకే, అండ్ ఆయన హీ టోల్డ్ మీ దాట్ డే ఓన్లీ లైక్ అరే నిన్ను కంటెంట్ కోసం తీసుకోవట్లేదు, నిన్ను లైక్ you're the only person who will be singing your own songs. Okay, so నిన్ను మెయిన్ జడ్జ్ చేయము, నిన్ను నువ్వే జడ్జ్ చేసుకో. ఓకే, నువ్వు ఎలా చేస్తున్నావు అన్నది నీకు ఒక ఐడియా ఉండాలి. నువ్వు ఎలిమినేట్ అయ్యావు లేదు అనేది పక్కన పెట్టేస్తే యు ఆర్ కమింగ్ హియర్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. సో యు ఆర్ సమ్హౌ నువ్వు ఇండిపెండెంట్ జాన్రాని నువ్వే లైక్ యు ఆర్ షోయింగ్ ది ఇండీ జాన్రా హియర్. ఓకే, సో ఆఫ్ కోర్స్ ఆ బాధ్యత నా మీద ఉండిపోయింది, ఆ రెస్పాన్సిబిలిటీ, అండ్ ఐ హోప్ ఐ డిడ్ వెల్. లైఫ్లో చాలా ముందుకు వెళ్ళే టైంలో అప్పుడప్పుడు కింద పడడం అనేది చాలా కామన్. సో మేబీ సూపర్ సింగర్స్లో అదే జరిగినట్లుంది. అండ్ ఇండియన్ ఐడల్కి వచ్చేసరికి వాట్ ఈస్ యో అనేది అక్కడ ప్రూవ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.